కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే కుమారుడు మండలి వెంకట్రావు, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కూటమి నాయకులు వికృతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా 99 న్యూస్ ఛానల్ పనిచేస్తుందని నాయకులు కొనియాడారు. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేస్తున్న సిబ్బంది యాజమాన్యానికి నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపై కూడా మరెన్నో వార్తలు అందిస్తూ ముందుకు సాగాలని యాజమాన్యం ప్రేక్షకులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇలా కెమెరా చూడండి, కెమెరా చూడండి. నూతన సంవత్సరం సందర్భంగా 90 ప్రేక్షకులకు, మోపిదేవి ప్రజలకు, అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరికీ, మా జనసేన, మా బీజేపీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కొత్త సంవత్సరంలో ముఖ్యంగా రైతులకి పంటలు పండి మంచి రేట్ వచ్చి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఈ మన ఛానల్ సందర్భంగా 99 టీవీ ఛానల్ సందర్భంగా అందరినీ కోరుకుంటాం. సంతోషాలు, ఆనందాలతో అందరూ హ్యాపీగా ఉండాలని ప్రజలందరికీ, ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కొంతమంది ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుని ముందుకెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ప్రజలు అదేవిధంగా మంచి రెజల్యూషన్ తీసుకుని నెలలో 15 రోజులు చేయడం కాకుండా సంవత్సరం ఒక హ్యాబిట్లో, ఒక హాబీలో తీసుకుని ముందుకు సాగాలి. అట్లాగే ఈరోజు 99 టీవీ ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఛానల్ కూడా పత్రికలు మంచిగా ఉండాలని చెప్పి, మరింత విజయం సాధించాలని చెప్పి ఛానల్